అయితే ఇక్కడ మనకి మీరు 2 ఇంజెక్షన్ ఆర్డరు, లోవర్ కోర్టు అండ్ హైకోర్ట్ రిట్ పిటిషన్ అన్నారు. ప్రాసెస్ ఒకటే అన్నారు. కాకపోతే హైకోర్ట్ అనేటప్పటికి సత్వరంగా న్యాయం దొరుకుతుందని వెళ్తారు కానీ, కాస్ట్ ఆఫ్ ఫీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ కొంతమంది ఇప్పుడు నార్మల్ కోర్ట్ ఫీజు చెల్లించాలి, చెల్లించే స్తోమత ఉంటే, వాళ్ళు అక్కడ వరకు వెళ్ళి ఆ లోన్ అమౌంట్‌నే క్లియర్ చేసుకుంటారు కదా! చాలామంది ఏమనుకుంటారంటే హైకోర్టు అంటే హై ఫీజు ఉంటదనుకుంటారు. హైకోర్టు అంటే ఫీజు ఉండడం అనేది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే లోయర్ కోర్ట్‌లో కొంత కోర్ట్ ఫీజు కట్టాల్సి ఉంటది. కొంత కోర్ట్ ఫీజు కట్టేసి, ఆ కోర్ట్ ఫీజుని కట్టిన తర్వాతనే నెంబర్ అయితాయి. కానీ హైకోర్ట్‌లో కోర్ట్ ఫీజు లాంటివి ఏముండవు. రిట్ పిటిషన్ ఫైల్ చేయాలంటే నామినల్‌గా కొంత ఫీజు ఉంటది. ఆ ఫీజుని కట్టేసి ఫైల్ చేసిన తర్వాత నెంబర్ అవుతుంది. ఆ రిట్ పిటిషన్‌లో డైరెక్ట్ మనం ఫస్ట్ హియరింగ్‌కి వచ్చినప్పుడు నోటీస్ ఇష్యూ చేస్తాడు. నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత డేట్లకు వాళ్ళు వేసుకునే కౌంటర్లను బట్టి అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్ ఆర్డర్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అయితే సార్, రిట్ కాకుండా అలాగే మనకి ఇంజెక్షన్ ఆర్డర్ కాకుండా ఇంకా ఎలాంటి అప్రోచెస్ అవ్వచ్చు? అంటే వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవటానికి? జనరల్‌గా మనం చూసుకున్నట్టయితే మ ఒక చట్టంలో ఒకటే ప్రొసీజర్‌కి ఒకటే రకమైన సొల్యూషన్ ఉండదు. రకరకాలైన మల్టిపుల్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఒకటి ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేయడమే కాకుండా, రిట్ పిటిషన్ ఫైల్ చేయడమే కాకుండా, మనము ఇంటికొచ్చే ఏజెంట్ల మీద ప్రైవేట్ కంప్లెయింట్ ఏసి వాళ్ళ మీద క్రిమినల్ కేస్ బుక్ చేయడానికి ఒకటి ఆస్కారం ఉంటది. నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ అని చెప్పేసి ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కంప్లెయింట్ ఇవ్వడమే ఉంటది. అంతేకాకుండా మనము కన్జ్యూమర్ ఫోరంలో వాళ్ళ మీద కంప్లెయింట్ ఇచ్చేసి, అంటే మనకేదైనా నష్టం జరిగితే ఆ నష్టానికి పరిహారంగా కన్జ్యూమర్ కోర్ట్‌లో కేసేసి మన నష్టపరిహారం తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటది. అంటే సపోజు వాళ్ళ దాడి వల్ల గానీ, వాళ్ళ హ్యూమిలేట్ వల్ల గానీ, మనం ఒక వ్యక్తులను కోల్పోయినా గానీ, లేదు ఇంకా ఏదైనా నష్టం జరిగినా గానీ, ప్రాణ నష్టమే గాకుండా ఇంకే రకమైన నష్టం జరిగినా గూడా మనము కన్జ్యూమర్ కోర్ట్‌లో కేసేసి కాంపెన్సేషన్ గూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంటది.